నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. అక్కినేని నాగచైతన్య సమంత 2021లో డైవర్స్ తీసుకున్న సంగతి మనకందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ వీళ్ళ యొక్క వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగించలేదు. అందుకనే 2021లో అయితే ఇద్దరు విడాకులు తీసుకోవడం అయితే జరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత అక్కినేని నాగచైతన్య వేరొక హీరోయిన్ అయిన శోభితా ధుళిపాలనైతే పెళ్లి చేసుకున్న విషయం కూడా మన అందరికీ తెలిసినది. కానీ సమంత మాత్రం తన యొక్క సినీ కెరీర్ లో ఇంకా ముందుకు వెళ్లడానికి మాత్రం వివిధ రకాలైన ప్రయత్నాలు చేస్తుంది. కానీ తాజాగా సమంతకు చెందిన ఒక న్యూస్ అయితే చాలా వైరల్ గా మారింది. అదే సమంత తన యొక్క ఎంగేజ్మెంట్ రింగ్ ని ఏం చేసింది అనే విషయం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందన్నమాట. సూరత్ కు చెందిన ఒక గోల్డ్ డిజైనర్ అయిన ధృమిత్ అయితే రీసెంట్ గా ఒక పోస్ట్ అయితే పెట్టాడు. అక్కినేని నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ జరిగిన రింగ్ ని సమంత ఏం చేసిందో తెలుసా? తన యొక్క రింగ్ అయితే ఇలా పెండెంట్ గా మార్పించుకుంది. సో అని చెప్పి ఒక పోస్ట్ పెట్టి కొన్ని పిక్చర్స్ కూడా పెట్టాడు. ఇది కేవలం సమంత ఒకటే కాదు, చాలా మంది సెలబ్రిటీస్ ఇలా చేయించుకుంటున్నారు. అంటే వాళ్ళ యొక్క ఎంగేజ్మెంట్ రింగ్ ని రీడిజైన్ చేయించుకొని వేరొక పద్ధతులు అయితే వాడుకుంటున్నారు అనే విషయం అయితే వెల్లడించారు. అంతేకాదండి, ఈ సంగతులు ఈ విషయాలు అన్ని నిజాలే అని కూడా తెలుస్తుంది. ఇకపోతే 2024లో జరిగిన అవార్డ్స్ ఫంక్షన్ కి సమంత అయితే తన వెడ్డింగ్ గౌన్ అయితే మళ్ళీ రీమోడల్ చేయించి వేరే డ్రెస్ గా అయితే కన్వర్ట్ చేయించుకున్నారు. అది కూడా మనందరం చూసాం. ఈ డ్రెస్ చూసిన అందరూ కూడా చాలా నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యారు సమంత మీద. కేవలం నాగ చైతన్య మీద కోపంతో తన మీద ఎంత కోపం ఉందో చూపించడానికి ఇలా చేసింది అని చెప్పడం అయితే జరిగింది. కానీ సమంత మాత్రం ఇది నేను చాలా పాజిటివ్ గానే తీసుకున్నాను, నాకు నచ్చే నేను ఇలా కన్వర్ట్ చేయించుకున్నాను అని చెప్పి అయితే రెస్పాండ్ అయ్యారు. సో ఫైనల్ గా సమంత అయితే తన ఎంగేజ్మెంట్ రింగ్ ని పడేయడమో వేరే వాళ్ళకి ఇచ్చేయడమో అట్లా ఏం చేయలేదన్నమాట. ఈ ఎంగేజ్మెంట్ రింగ్ కాస్ట్ అయితే అక్షరాల 48 లక్షలు. సో ఎవరైనా ఏం చేస్తారు, ఎందుకు పడేస్తారు, ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు కన్వర్ట్ చేయించుకున్నారనమాట. సో ఇదండి సమంత అయితే తన ఎంగేజ్మెంట్ ఉంది ఏం చేసింది అనే విషయం అయితే తెలుసుకున్నారు కదా. మరి మీకు గానీ ఈ వీడియో గానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.